అంతకుముందు అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ గోట్ టూర్ ఆఫ్ ఇండియా ప్రారంభమైంది. కోల్కతాలో ఈ ఉదయం లేక్ టౌన్లో తన 70 అడుగుల విగ్రహాన్ని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్తో కలిసి మెస్సీ వర్చువల్గా ఆవిష్కరించాడు. భద్రతా కారణాల రీత్యా అక్కడికి వెళ్లలేదు. తర్వాత సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీలను కలిశాడు. తెల్లవారుజామున కోల్కతాకు చేరుకున్న మెస్సీ వెంట ఇంటర్ మియామి జట్టు సహచరులు రోడ్రిగో డిపాల్, లూయిస్ సువారెస్ కూడా ఉన్నారు. 14 ఏళ్ల తర్వాత భారత పర్యటనకు వచ్చిన మెస్సీని చూసేందుకు అభిమానులు వందల సంఖ్యలో విమానాశ్రయానికి తరలివచ్చారు. అర్జెంటీనా జెండాలను పట్టుకుని మెస్సీ మెస్సీ అంటూ నినాదాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు. The wonder boy right now with the Real Madrid. మొత్తం 72 గంటల కంటే తక్కువే భారత్లో గడిపే మెస్సీ కోల్కతా, హైదరాబాద్తో పాటు ముంబై, ఢిల్లీలో పర్యటిస్తాడు. 14న ముంబై, 15న ఢిల్లీలో జరిగే పలు కార్యక్రమాల్లో మెస్సీ పాల్గొంటాడు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కలవడంతో గోట్ పర్యటన ముగుస్తుంది. Football, the way he glides through and the presence that he possesses, you can feel it in our voices, you can hear it at the Salt Lake.